గాయ్స్, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ప్యాసింజర్స్తో వెళ్తున్న ఒక బుల్లెట్ ట్రైన్లో కొంతమంది వ్యక్తులు బాంబు పెట్టేసి ఆ ట్రైన్ ఒకవేళ 100 km/h కంటే తక్కువ స్పీడ్తో వెళ్తే ఆ బాంబు పేలిపోతుంది అని కాల్ చేసి బెదిరిస్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వాళ్ళు అలా కాల్ చేసి బెదిరించిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆ విషయం తెలుసుకున్న అక్కడ గవర్నమెంట్ ఏం చేసింది, అండ్ లాస్ట్ కి ఆ ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్స్ సేఫ్ గా బయటపడ్డారా లేదా, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ అయితే బాగా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుందండి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఇంకా ఇందులోని ఎమోషన్స్ బాగానే పండాయి. అండ్ ఆ బుల్లెట్ ట్రైన్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారన్నమాట. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులోని విఎఫ్ఎక్స్ వరకు బీజిఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఇందులో దీన్ని ఫ్యామిలీతో చూస్తాము అనుకుంటే చూసేయొచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇందులో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉండడం వల్ల మూవీ అక్కడక్కడ కొద్దిగా స్లో పేస్ లో రన్ అవుతుందండి. ఇది ఒక్కటి తప్ప నాకైతే ఇందులో పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదు. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ అయితే నేను ముందు చెప్పినట్లు బాగుందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.